సన్మానాలు సత్కారాలు గ్రహించినటువంటి వ్యక్తి డాక్టర్ కంచర్ల అచ్యుతరావు గారు. మనందరికీ తెలుసు, చెన్నై నుంచి సినీ పరిశ్రమ హైదరాబాద్ వస్తున్నప్పుడు హైదరాబాద్ రావడం అంత ఈజీ ఏమీ కాదు అని చాలామంది అన్నారు. కానీ చిత్ర పరిశ్రమ హైదరాబాద్లో స్థిరపడింది. అదేవిధంగా ఇప్పుడు హైదరాబాద్ మనది కాకుండా పోయినప్పుడు ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రానికి చిత్ర పరిశ్రమ వస్తుంది అని విశ్వసించి ఈ చిత్ర పరిశ్రమను ఆంధ్ర రాష్ట్రానికి సంపూర్ణంగా తీసుకురావడానికి అవిరళ కృషి చేస్తున్నటువంటి ప్రముఖ దర్శకులు, ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షులు శ్రీ తోరం రాజా గారిని వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఏపీ మా ఫెడరేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు శ్రీ ముత్తుకూరు నరసింహులు గారిని వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మధుర గాయకులు విశాఖ ఎన్టీఆర్ ఇంతటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని తన భుజస్కంధాల మీద వేసుకుని తుఫాను వస్తుందేమో అని కూడా భయపడకుండా దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఏపీ మా విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు శ్రీ భయ్యా శ్రీనివాస్ గారిని ఇదే వేదికపై ఉన్న శ్రీనివాస్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఏపీ మా ప్రధాన కార్యదర్శి ఫెడరేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు శ్రీ చవల మురళీకృష్ణ గారిని వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఏపీ మా ఫిల్మ్ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కోశాధికారి శ్రీ పూల శ్రీను గారిని వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అచ్యుతరావు సార్కి చైర్మన్ పదవి వచ్చినందుకు